హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే లాంగ్ డ్రైవ్ వెళ్ళినది రోజు నేనైతే షూట్ చేశాను అనమాట. మా హస్బెండ్తో మేమైతే లాంగ్ డ్రైవ్ వెళ్ళామన్నమాట. సో అలా మేమిద్దరం వెళ్ళామని ఒకసారి షేర్ చేసుకుందాం అనేసి నేనైతే బ్లాగ్ అయితే షూట్ చేశాను. సో మేము హైదరాబాద్ టు పెద్దాంబర్పేట అయితే లాంగ్ డ్రైవ్ అయితే వెళ్ళాము గైస్. సో ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి బ్లాగ్స్తో మేము ముందుకైతే వస్తాను. సో ఈ బ్లాగ్ కూడా బాగుంటుంది. సో కంటిన్యూగా చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. సో స్కిప్ అయితే చేయకండి. ఇదేంటంటే మేము హైదరాబాద్ టు పెద్దాంబర్పేట లాంగ్ డ్రైవ్ అయితే పెట్టుకున్నామండి. సో అలా నార్మల్గా మేము అప్పుడప్పుడైతే వెళ్తాము షోర్గా. సో ఈసారి కూడా వెళ్ళామన్నమాట. సో ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది మేము వెళ్ళేసి వచ్చి. సో పిల్లలతో ఎక్కువగా కుదరదనమాట. సో ఇలా లాంగ్ డ్రైవ్ అయితే మేమైతే పెట్టుకున్నాము. సో పెద్దాంబర్పేట దగ్గర పిస్తా హౌస్ అని రెస్టారెంట్ ఉంటుంది. సో అందులో అలా వెళ్ళేసి అలా డిన్నర్ చేసి వద్దాము లాంగ్ డ్రైవ్లా అని చెప్పేసి అనుకున్నాము. సో మేము ఉప్పల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఉప్పల్ నుంచి మేము స్టార్ట్ అయిపోయే వరకు 6:30 అయిందనమాట. సో మేము పెద్దాంబర్పేట రీచ్ అయ్యి వరకు టైం 9:30 అయింది. అక్కడ పిస్తా హౌస్లో డిన్నర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే 12:30 అయింది గైస్ మేము ఇంటికి వచ్చేసరికి. సో నేనైతే ఇక్కడ మీకు క్లియర్ కట్గా అన్నీ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే నాగోల్ టచ్ అవుతుంది మనకి. ప్లస్ ఏంటంటే ఎల్బీ నగర్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. మీకు క్లియర్గా చూపిద్దామని మొత్తం షూట్ చేశాను అనమాట. నాకు కుదిరినంత వరకు నేనైతే అన్నీ షూట్ చేశానండి. సో ఇక్కడైతే మేమైతే సాంగ్స్ వినుకుంటూ వెళ్తున్నాం అనమాట, మాట్లాడుకుంటూ. సో నేనైతే ఇలా వ్లాగ్ షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే లాంగ్ డ్రైవ్ అనేది కావాలనే పెట్టుకున్నామండి. సో హైదరాబాద్లో ఉంటాయి రెస్టారెంట్స్, అది కాదు కానీ సో అలా కొంచెం లాంగ్గా వెళ్దాము, పెద్దాంబర్పేట సైడ్ బాగుంటుంది వ్యూ అని చెప్పేసి లాస్ట్ టైం ఒకసారి పిస్తా హౌస్ పెద్దాంబర్పేట సైడ్ వెళ్ళామన్నమాట. సో నాకు నచ్చింది, మళ్ళీ కూడా వెళ్దాం అక్కడికి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాము. సో ఇది చాలా లాంగ్ అనమాట. సో తెలియకుండానే చాలా లాంగ్ అయితే వెళ్ళామన్నమాట. సో అలా వెళ్తూ అయితే మాకైతే మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి టైం అసలు తెలియలేదు. సో మేమైతే హైదరాబాద్ టు పెద్దాంబర్పేట అంటే ఉప్పల్ టు పెద్దాంబర్పేట అనమాట. మనకి చాలా లాంగ్ జర్నీ ఉంటుంది గైస్. సో మేమైతే ఈవినింగ్ 6:30 స్టార్ట్ అయిపోతే అక్కడికి వెళ్ళేసరికి 9:30 అయింది. సో అక్కడ డిన్నర్ చేసుకొని మళ్ళీ ఒక 1 అవర్కి స్టార్ట్ అయిపోతే ఇంటికి వచ్చేవరకు 12:30 అయింది గైస్. సో చాలా లాంగ్ అనమాట. సో పిల్లలతో ఈ లాంగ్ ఇంతకంటే ఎక్కువ లాంగ్ మనం ఇప్పుడు చేయలేమన్నమాట. సో అందుకే సో ఇక్కడ ఏంటంటే మీకు మధ్య మధ్యలో మేము వెళ్తుంటే ఏమేమి వస్తున్నాయో కూడా అన్నీ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మనకి ట్రాఫిక్ చాలా బాగుంటుంది గైస్, చాలా బాగుంటుంది అనమాట. ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ అనమాట. సిగ్నల్స్ మనకి పడుతూ ఉంటాయి ఓకే, ఎందుకంటే పబ్లిక్ కూడా ఎక్కువగానే ఉన్నారు మేము వెళ్ళిన రోజు కూడా. సో రోడ్ పైన ఎప్పటికీ ఉంటారు, బట్ కొన్ని డేస్లో వెళ్తే అంతగా ఉండరు అనమాట. సో ఇక్కడైతే క్రౌడ్ బాగానే ఉన్నారు, కొంచెం సిగ్నల్స్ అయితే బాగానే పడుతున్నాయి, ట్రాఫిక్ సిగ్నల్స్. సో ఇక్కడైతే ఇది ఎల్బీ నగర్ లక్కీ రెస్టారెంట్ అనమాట. ఈ రెస్టారెంట్కి మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. సో ఈసారి అయితే బయట నుంచి షూట్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి టెంపుల్ని డెకోర్ చేశారు లైటింగ్తో అనేసి. నార్మల్గా మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి షాపింగ్ మాల్స్ కూడా లైట్తో డెకోర్ చేశారనమాట, చాలా బాగుంది చూడండి ఒకసారి. సో ఇక్కడ అన్నీ కూడా లైట్తో బాగా డెకోర్ చేశారండి, అన్ని షోరూమ్స్ షాపింగ్ మాల్స్ అనమాట టోటల్ కూడా. సో ఇదంతా కూడా హైవే. సో మనకి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ హైవే అన్నట్టు మేము వెళ్ళేది. సో పెద్దాంబర్పేట అంటే మనకి విజయవాడ వెళ్ళే మధ్యలో ఉంటుందన్నమాట. అంటే సో మనకి హైదరాబాద్ టు కొంచెం లాంగే అనమాట. హైదరాబాద్ టు విజయవాడ హైవే అనమాట మేము ఇప్పుడు జర్నీ చేస్తుంది. మేము లాంగ్ డ్రైవ్ పెట్టుకుంది హైదరాబాద్ టు విజయవాడ హైవే. సో పెద్దాంబర్పేట దగ్గర అయితే ఆగాము. ఇంకా కొంచెం లాంగ్ ఇంకా జర్నీ చేసుకుంటూ వెళ్తే విజయవాడ అయితే మనకు వస్తుంది అనమాట. సో అంత లాంగ్ వద్దని చెప్పేసి మేమైతే ఇక్కడ అంబర్పేట దగ్గర ఆగేసి డిన్నర్ చేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయని చూపిస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే మనకి వినాయక చవితికి బిఫోర్ మేము వెళ్ళాం కాబట్టి వినాయకుని అన్ని ఐడల్స్ అన్నీ కూడా అందరు తీసుకెళ్తున్నారు, అవి కూడా మాకు చాలానే ఎదురుపడినాయి. సో మేము అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా వెరైటీ టైప్ ఆఫ్ వినాయకుడు అయితే మాకైతే ఎదురుపడినారు. సో చాలా బాగున్నాయి గైస్, వినాయకుడి ఐడల్స్ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట. మనకి రెగ్యులర్గా కాకుండా అన్ని డిఫరెంట్ టైప్స్లో తీస్తున్నారు కదా. సో భలే హ్యాపీగా అనిపిస్తుంది అన్నీ ఒకటేసారి కనపడితే. సో ఇక్కడ చూడండి ఈ రోడ్ చూసారా, ఇదైతే మేము ఎప్పుడు రెగ్యులర్గా వస్తామన్నమాట. సో ఇక్కడ పెయింటింగ్, వాల్ మీద పెయింటింగ్ ఉంటుంది. సో అందుకే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మేము అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే వెళ్ళాలన్నమాట. సో మేము కంపల్సరీగా ఇక్కడి నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. సో నేనైతే చాలా టైమ్స్ చూసాను, మీకైతే చూపిస్తున్నాను ఈసారి. సో ఇక్కడ చూడండి కార్స్ అయితే అన్ని లైన్గా అయితే పార్క్ చేశారు.
సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందంట. సో ఇక్కడైతే ఇలా వాల్కి అయితే అన్ని మ్యూజిక్ సింబల్స్ అయితే మనకి ఇక్కడ పెయింటింగ్ చేసి ఉన్నాయి గైస్. చూస్తున్నారు కదా మీకు అన్ని క్లియర్ కట్ కనిపెడుతున్నాయి. సో మీకు క్లియర్గా చూసినట్టు ఉండాలని నేనైతే మొత్తం అయితే షూట్ చేశాను గైస్, లేదంటే స్కిప్ చేయొచ్చు. బట్ మీకు మొత్తం క్లియర్ కట్గా చూపిద్దామని చెప్పేసి నేను పింక్ టు పింక్ అయితే నేను షూట్ చేశాను. సో ఇక్కడైతే మాల్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఫుల్గా ఉన్నాయి గైస్ అన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ అయితే పట్టుకొని కెమెరా పట్టుకొని ఫోటో తీస్తున్నట్టు అదైతే ఉంది పిక్ అక్కడ. స్టాచ్యూ పెట్టారనమాట. సో అది క్లియర్గా కనపడట్లేదు, లైవ్లో చూస్తే బాగుంది, రియల్గా చూస్తే. సో మీకు వీడియోలో అంతా తెలియట్లేదు. సో ఇక్కడైతే చూడండి షాపింగ్ మాల్స్ అన్నీ కూడా లైటింగ్స్తో సూపర్ ఉంటాయి గైస్ ఇక్కడ నైట్ టైం. కేఎల్ఎం కానివ్వండి, సౌత్ ఇండియన్ అన్నీ కూడా, సిఎంఆర్ కూడా ఉంది ఇక్కడ. సో షాపింగ్ మాల్స్ ఉంటాయి. సో ఇక్కడ ముందైతే ఒక మాల్ వస్తుంది మనకి. సో అది నేను లాస్ట్ 2 టైమ్స్ అయితే వెళ్ళాను. చాలా బాగుంటుంది గైస్ అది మాల్. బట్ పర్లేదు, ఓకే, అంత పెద్దది కాదు అంత చిన్నది కాదు, బాగానే ఉంటుంది. సో అందుకే నేనైతే ఈసారి అయితే నేను వెళ్ళలేదు, నాకు వెళ్ళాలనిపించింది. సో లాస్ట్ 2 టైమ్స్ అయితే వెళ్ళాము. సో అందుకే నాకు ఈసారి వెళ్ళాలనిపించలేదు గైస్. పర్లేదు, బాగానే ఉంటుంది అది అయినా కూడా. సో ఇక్కడ చూడండి మీకు అది చూపించాలని చెప్పేసి నేనైతే వ్లాగ్లో అయితే మీకు చూపిస్తున్నాను. సో అందులో ఏంటంటే మూవీ థియేటర్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా చూడండి డీమార్ట్ కూడా ఉంది. సో మేమైతే చాలా లాంగ్ వచ్చేసాం గైస్. ఇదంతా కూడా హైవే అనమాట, మన విజయవాడ హైవే అనమాట. సో చాలా లాంగ్, మన హైదరాబాద్ దాటి చాలా దూరం వచ్చేసాము. సో ఇదంతా కూడా మన విజయవాడ హైవే, హైదరాబాద్ టు విజయవాడ హైవే. ఇక్కడ చూడండి గణేష్ ఐడియల్ ఉంది. సో నేను నార్మల్గా కొన్ని షూట్ చేయలేకపోయాను, ఐడల్స్ అన్నీ బాగా వెరైటీగా ఉన్నాయి కానీ షూట్ చేయలేకపోయాను. సో ఇక్కడైతే మనం పెద్ద అంబర్పేటకి అయితే రీచ్ అయిపోయాము. పిస్తా హౌస్కి అయితే మేము వచ్చేసాము డిన్నర్ చేసి వెళ్దామని చెప్పేసి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే మేమైతే వెళ్తున్నాం అనమాట, లోపలికి అయితే వెళ్తున్నాము. సో పిస్తా హౌస్ ఇది బాగానే ఉంటుంది గైస్. ఇందులో మండీ ఉంటుంది, మనకి రెస్టారెంట్ ఉంటుంది అనమాట. సో బాగానే ఉంటుంది. సో ఇక్కడైతే మేమైతే వెళ్తున్నాం లోపలికి ఇంకా. సో ఇక్కడైతే పిస్తా హౌస్ మండీ ఉంది. సో మండీకి వెళ్ళాం కానీ మాకు అంతగా నచ్చలేదు. మళ్ళీ వచ్చేసి నార్మల్ రెస్టారెంట్లో కూర్చున్నాము పిస్తా హౌస్లోనే. సో మీకైతే నేను అంబియన్స్ చూపిస్తున్నాను. ఇక్కడ మేము కూర్చున్న పక్కనే గ్లాస్ ఉందన్నమాట. గ్లాస్లో నుంచి వ్యూ అయితే బాగా కనబడుతుంది గైస్. సో ఇక్కడ మా పిల్లలు అయితే చూస్తున్నారనమాట, మొత్తం వ్యూ అంతా చూస్తున్నారు. సో ఇక్కడ పిస్తా హౌస్ అని చూడండి, బేకరీ ఉంటుంది, రెస్టారెంట్, మండీ ఉంటుంది అనమాట. సో పర్లేదు, ఫుడ్ కూడా టేస్ట్ పర్లేదు, బాగానే ఉంటుంది. లాస్ట్ టైం కూడా వచ్చాం కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే మేమైతే ఆర్డర్ పెట్టుకున్నామండి. ఫస్ట్ స్టార్టర్స్ పెట్టాము, మెయిన్ కోర్స్ కూడా పెట్టామన్నమాట. సో ఇక్కడైతే ఇది జ్యూస్ అంటాం, జ్యూస్ ఇది ఏదో అంటారు కదా, సౌదీ ఏదో జ్యూస్ అంటారు, ఇది మిక్స్ ఏదో ఆల్ మిక్స్ జ్యూస్ అనమాట. అన్ని ఫ్రూట్స్, సౌదీ డ్రింక్ ఏదో అంటారు దీన్ని, అన్ని ఫ్రూట్స్ కలిపి మిక్స్ చేసి ఇస్తారనమాట డ్రింక్. ఇది మేము ఎప్పుడు వెళ్ళినా తీసుకుంటాం అనమాట, చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మేము బిర్యానీ, స్టార్టర్స్ అవన్నీ కూడా తినేసాము. సో ఇంకా వెళ్ళిపోవడమే నెక్స్ట్ అయితే. సో ఇక్కడ బిల్ కూడా ఇచ్చారనమాట, బిల్ కూడా చూసేసాము, బిల్ అయితే పేమెంట్ చేసేసాము. సో నెక్స్ట్ ఇక్కడ సోంపు అయితే పెట్టారు, ఇంకా అయిపోయింది డిన్నర్. సో ఇంటికి వెళ్ళిపోవాలి, లేట్ అవుతుందని బయటకు వచ్చేసాము. చూడండి బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది పిస్తా హౌస్. సో ఇక్కడైతే నార్మల్గా ఒక టీ తాగామన్నమాట బయట, పిస్తా హౌస్ టీ అయితే తాగాము. టీ తాగి నెక్స్ట్ అయితే ఇక్కడ బయలుదేరిపోతున్నాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా హైదరాబాద్కి, చాలా లాంగ్ అని చెప్పేసి మేమైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడైతే మేము వెళ్తున్నాము, ఇంకా పెట్రోల్ కూడా ట్యాంక్ ఫిల్ చేయించుకోవాలని చెప్పి పెట్రోల్ బంక్ కోసం అయితే చూస్తున్నాము. సో పెట్రోల్ ట్యాంక్ ఫిల్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళిపోవడమే. సో చూడండి ఇక్కడ ఐడల్స్ ఎలా ఉన్నాయో దేవుడివి, గణేష్వి. సో ఇక్కడైతే పెట్రోల్ బంక్ అయితే వచ్చాము, ట్యాంక్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోవడమే ఇంకా. సో హైవే నుంచి వెళ్తే తొందరగా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి సో ఇక్కడ ట్యాంక్ ఫిల్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఔటర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసాము. సో మేమైతే ఇంకా హైవే నుంచి వెళ్దాం అనేసి డిసైడ్ అయిపోయి సో ఇక్కడి నుంచి వచ్చామన్నమాట. సో మేము ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేసరికి 12:30 అయింది గైస్. సో ఇది ఇంతే గైస్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వస్తా. బాయ్.